మీరు ఈ సంవత్సరము వ్యక్తిగత వాగ్దానాలు తీసుకున్నారు. జనవరి 1వ తారీఖు అంటే వాచ్నాట్ సర్వీస్ రోజు. కొంతమంది వాగ్దానాలు మర్చిపోయి ఉంటారు, బైబిల్లో పెట్టింటే ఎక్కడో పొలంలో ఆడగడ పడిపోయి ఉంటాయి. ఇప్పుడు బహుశా మీరు చేయకపోతే ఏం చేస్తారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వాగ్దానాలన్నీ వరుసగా ఒక పేపర్లో రాసుకోండి. మీకు హ్యాండ్ రైటింగ్ అర్థమయ్యేటట్లు. మీరు రాసింది మీకు తప్ప ఎవరికి అర్థం కాదనుకో మీరు రాయొద్దండి, వేరే వాడితో రాయించుకోండి. అన్ని వరుసగా వాగ్దానాలు రాసుకొని దానికి ఎల్ ఫోల్డర్ అని ప్లాస్టిక్ ఉంటుంది, లేకపోతే లామినేషన్ చేస్తారు. 5 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తే చేసుకొని ప్రతిరోజు మీరు ఉదయం కానీ సాయంకాలం కానీ కుటుంబ ప్రార్థన చేసుకుంటే, లేదా 2 పూటలు కుటుంబ ప్రార్థన చేసుకుంటే, కుటుంబ ప్రార్థనకు భార్య భర్త పిల్లలు అందరూ కూర్చుంటే మధ్యలో వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేసుకుని, డాడీకి ఇది, మమ్మీకి ఇది, అంకుల్కి ఇదే, ఆంటీకి ఇది అని. ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఎప్పుడు నువ్వే చేయొద్దు, నీ ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడని అనుకోవద్దు. కుటుంబం అంతా ఉంది కదా, వాళ్ళు చేస్తారు, బ్రదర్ చేస్తారు, సిస్టర్ చేస్తారు, కొడుకు చేస్తారు, కూతురు చేస్తారు, అట్లా అందరు చేయాలా. మీరేమనుకుంటారంటే నేను చేస్తేనే దేవుడు వింటాడు, ఇంకెవరు చేస్తుందో అనుకుంటారు. అట్లేం కాదు, అదే తప్పు. ఫ్యామిలీ ప్రేయర్ అంటే అందరూ ఒకరోజు నువ్వు చేస్తే, ఒకరోజు సిస్టర్, ఒకరోజు కొడుకు, ఒకరోజు కూతురు, అట్లా వరుసగా ఏజ్ ప్రకారం. కొంతమంది ఎగరగొడుతుంది ఫ్యామిలీ ప్రేయర్, కొంతమంది చేయని వాళ్ళని వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు స్టేజ్ దాటిపోయారు. అప్పుడే వాళ్ళు స్టేజ్ దాటిపోయిన వాళ్ళని వదిలేయండి. స్టేజ్లో ఉన్నోళ్ళు చేసేవాళ్ళు మీరు చేయండి. మీరు వాగ్దానాల యొక్క నెరవేర్పు చూడండి. వాగ్దానం దేవుని మాట దేవునికి ఎత్తిపట్టినప్పుడు ఆయన అబద్ధం మాట నేరం దేవుడు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు, ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. దిస్ గార్డెన్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థనా తోట.